దేశంలోని ప్రతి పౌరునికి భారత రాజ్యాంగాన్ని అందించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు అఖిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాంగంపై అవగాహన లేకుండా ఉన్నారన్నారు. అణగారిన పీడిత బాధిత వర్గాలకు, అగ్రకుల పేదలకి భారత రాజ్యాంగం వల్లనే న్యాయం జరుగుతుంది అన్నారు. 100% ప్రజలకు భారత రాజ్యాంగంపై అవగాహన లేకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమవుతుందని, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో పేదలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సబ్బన్న జాతుల అనేక కులాలు మతాల పుట్టుకగా ఉన్నటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని రాసి సకల జాతులు సబ్బన్న కులాలన్నీ సుఖ సంతోషాలతో ఆనందంగా బతకడానికి కావలసినటువంటి పాలనా వ్యవస్థను రూపకల్పన చేసి భారత రాజ్యాంగాన్ని అందించిండు తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా అందించాలి. మరి ఈ భారత రాజ్యాంగం గురించి తెలియకపోవడం ద్వారా అనేక రకాల నష్టాలు జరుగుతున్నాయి. అప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థ మరియు సామ్యవాదాన్ని కూని చేయడము, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సామ్యవాదాన్ని, మౌలిక మానవత్వ విలువల్ని కూడా ఇలా అధోపాతాలానికి తొక్కబడతా ఉన్నాయి. మరి ఈ దేశాన్ని మనం ఈరోజు